హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ కరివేపాకు రైస్. అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి సింపుల్ రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కరివేపాకు రైస్ సరిగ్గా సరిపోతుంది. క్యాటరింగ్ స్టైల్లో మంచి టేస్ట్గా ఉండే ఈ రెసిపీ కోసం ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని గింజ లోపలికల్లా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ పల్లీల్లో 4 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చాక ఆ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియాలు, చిటికెడు మెంతులు వేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 7-8 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక గుప్పెడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ మసాలా దినుసుల్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మసాలా దినుసుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 4 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 7-8 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకున్నాక అందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకొని మరోసారి కలుపుకున్నాక అందులో ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి 250 గ్రాముల రైస్ను అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ను కూడా వేసుకున్న తరువాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఆ సన్నటి సెగ మీద రైస్ ముక్కలవ్వకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ కరివేపాకు రైస్ కోసం మసాలా దినుసుల్ని ఫ్రై చేసుకునేటప్పుడు అందులో చిటికెడు మెంతులతో పాటు చిటికెడు ఇంగువ కూడా వేయడం వలన మంచి టేస్ట్ వస్తుంది రైస్కు. అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ విధంగా రైస్ అంతా అందులో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఫ్రై చేసుకున్న పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ను అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మంచి ఫ్లేవర్తో స్పైసీగా రెస్టారెంట్ స్టైల్లో లంచ్ బాక్స్ రైస్ రెసిపీ రెడీ. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.